విశాఖలో గీతం విద్యా సంస్థల భూముల బదలాయింపుపై వైసీపీ తీవ్ర స్థాయిలో నిరసన చేపట్టింది. గీతం ఆధీనంలో ఉన్న 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని నేతలు ఆరోపించారు. విశాఖ సెంట్రల్ పార్క్ వద్ద మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. వేల కోట్ల విలువైన ప్రజా ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేయడం అన్యాయమని, జీవీఎంసీ కౌన్సిల్ అజెండా నుంచి ఈ ప్రతిపాదనను వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఏదైతే భూముల కేటాయింపులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తా ఉందో దీన్ని వ్యతిరేకిస్తూ విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఒక నిరసన దీక్షని ఏర్పాటు చేయడం, గీతం సంబంధించినటువంటి సంస్థ, ఈ ముఖ్యమంత్రి కుటుంబానికి సంబంధించినటువంటి ఈ సంస్థకి 55 ఎకరాలు 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములను ఇవ్వడానికి ఈరోజు ప్రభుత్వం ముందుకొచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. సో డెఫినెట్ గా దీని మీద పెద్ద ఎత్తున ఒక ప్రొటెస్ట్ చేసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. రానున్నటువంటి కాలంలో ఇది ఒక్కటే కాదు, విశాఖపట్నంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూముల్ని, వేలాది కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని ప్రభుత్వం ఈ ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించేటువంటి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. ఇప్పుడు కార్పొరేటర్లు కూడా పెద్ద ఎత్తున ఆ లోపల ప్రొటెస్ట్ తెలియజేస్తా ఉన్నారు. ప్రభుత్వం దిగొచ్చినంత వరకు, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొచ్చినంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎంపీ భరత్ గారిని ఈరోజు చేతులకు బేడీలు వేయాలి. గీతం చైర్మన్, గీతం ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ కి. ఎందుకంటే 55 ఎకరాల భూమిని కబ్జాలో వాళ్ళు ఉంచుకున్నారు. అది ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెలుగులోకి తీసుకొచ్చిందో ఇప్పుడేమో దాన్నేమో రెగ్యులరైజ్ చేసుకుందాం అనుకుంటున్నారు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ యాక్ట్ అన్నమాట, టు కర్బ్ విత్ ల్యాండ్ గ్రాబర్స్ విత్ ఐరన్ హ్యాండ్స్. అందుకే ఈ రోజు ఐరన్ బేడీలు వేయాలి భరత్ గారికి. ఎక్కడి నుండో వలస వచ్చి వాళ్ళ తాతయ్య 20 ఎకరాల భూమిని కొన్నాడు అంతేనే. దాని తర్వాత 74 ఎకరాల భూమి కబ్జా చేశాడు చంద్రబాబు నాయుడు. దాన్ని ఏమో రెగ్యులరైజ్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు 55 ఎకరాలు కబ్జా చేశాడు. మళ్ళీ 5 ఎకరాలు అంటే ఎంత దోచుకుంటారయ్యా మీరు? ఇది పేదవాళ్ళ భూమా, గొప్ప వాళ్ళ భూమా? బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహనీయులు ఈ నేలను ముద్దాడినట్టు వాళ్ళు అన్నమాట. ఏమన్నారు? Every pie we have to spend with utmost care because it belongs to the poor people. ప్రతి పైసా కూడా ఈ భూమి మీద ఉండేది పేదవాడు చెందేది నాయకుడు అని చెప్పేసి, మరి సూటు బూటు వేసుకునే వాళ్ళకి ఇస్తావేంటయ్యా ఈ చంద్రబాబు నాయుడు?